మార్కెట్లో మనకు రకరకాల కంపెనీలకు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఈ తేనెలపై నమ్మకం లేక తేనెటీగల పెంపకందారుల వద్దకే వెళ్లి స్వచ్ఛమైన తేనెను కొంటూ ఉంటారు. అయితే నిజానికి తేనెటీగల పెంపకం తేనె అమ్మడం ద్వారా నెల నెలా చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు. దీన్ని చూసే వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు తేనెటీగల పెంపకం చేపట్టాడు. వచ్చిన తేనెను సొంత బ్రాండ్ పైనే అవుట్లెట్ ఏర్పాటు చేసి అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్టెలను చూడండి. ఇవన్నీ తేనెటీగల పెట్టెలు. వీటిని పెంచుతున్న ఈ యువకుడే హర్షవర్ధన్. వరంగల్కు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. స్వతహాగా స్కేటింగ్ ప్లేయర్ కావడం, స్థానికంగా కోచ్గా కొన్నేళ్లపాటు పనిచేశారు. అయితే కరోనా సమయంలో తన ఉపాధి పోవడమే కాకుండా తన తల్లికి కరోనా సోకడం, డాక్టర్ల సలహాతో ప్రతిరోజు తేనె నిమ్మరసంలో కలిపి ఇవ్వమనడంతో స్వచ్ఛమైన తేనె కోసం వెతికాడు. ఎక్కడా కానరాలేదు. దీంతో యూట్యూబ్లో సెర్చ్ చేయగా తేనెటీగల పెంపకంతో ఉపాధి పొందుతున్న వారిని చూసి తాను కూడా పెంచాలి అనుకున్నాడు. ఇందుకోసం హైదరాబాద్లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. మొదట 12 పెట్టెలతో ప్రారంభించారు. అయితే అనుభవం తక్కువగా ఉండడం చేత అంతగా లాభాలు రాలేదు. అయినా వెనుకడుగు వెయ్యకుండా ముందుకు సాగారు. ప్రస్తుతం 450 పెట్టెలతో తేనె ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అవుట్లెట్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు 80,000 నుండి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 2 బాక్సెస్ తీసుకొచ్చుకున్నాం. 2 బాక్సెస్ తీసుకొచ్చుకుంటే దాని నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ చేయడం ఇబ్బంది అయిపోయింది. సరే బాగానే ఉండింది కదా అని చెప్పి మళ్ళీ ఒక 10 బాక్సులతో స్టార్ట్ చేసాము. మొత్తం 12 బాక్సులు అయ్యాయి మా దగ్గర. అప్పుడు హనీ రావడం జరిగింది ఒక 9 to 10 kgs దాకా 12 బాక్సెస్ నుంచి వెళ్ళి. అండ్ 10 బాక్సుల తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఏదైతే 5 రోజుల శిక్షణ నేను హైదరాబాద్లో తీసుకున్నా సరిపోదు అనిపించింది. మళ్ళీ పెద్ద బీ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 1 month వర్క్ చేసి దానిలో ఇంకొంచెం పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మేము 200 బాక్సెస్కి ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి 200 to 300 kgs తీసుకున్నాం 200 బాక్సెస్ నుంచి. సో ఇదేంటంటే ఈ హనీ బయటికి ఇవ్వద్దు, బయటికి ఇస్తే మన దగ్గర నుంచి తీసుకొని ఇంకోటి కల్తీ చేస్తాడు. అండ్ కంప్లీట్గా ప్యూర్ ఉండాలి, మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అనే నేపథ్యంలో నేనే ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేయడం జరిగింది, హర్షస్ న్యాచురల్ హనీ అని. అండ్ యాజ్ పర్ డిమాండ్ ఇప్పుడు మేము 450 బాక్సెస్కి ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మన యూనిట్స్ వచ్చేసి తెలంగాణలో ఒక యూనిట్ ఉండింది అండ్ ఏపీలో ఒక యూనిట్ ఉంది. పూత నుంచే మన తేనెటీగ పోయి తేనె సేకరిస్తుంది, తేనె తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చినప్పుడు ఒక పువ్వు నుంచి ఒక పువ్వు మీదకి పోయినప్పుడు తేనె అనేది డిఫరెన్స్ ఉంటుంది. అట్లా మేమేం చేసామంటే మేము ఒక్కొక్క లైక్ ఇప్పుడు నువ్వుల తోట ఉంది, ఓమ తోట ఉంది, ఆవాల తోట ఉంది, అక్కడికి బాక్సెస్ తీసుకెళ్ళి అక్కడ నుంచి ప్యూర్ హనీ అనేది తీసుకుంటాం. తీసుకొని ఎక్స్ట్రాక్టర్ అని ఒక మిషన్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాక్టర్ మిషన్లో పెట్టి తిప్పడం వల్ల ఓన్లీ హనీ అనేది కిందికి వస్తుంది. అన్క్యాప్డ్ హనీ అని ఉంటుంది. అది అన్క్యాపింగ్ చేసి హనీ అనేది కిందికి వచ్చేటట్టు తీసుకుంటాము. యాక్చువల్గా దిగుబడి వచ్చేసి మనకి ఇప్పుడు మేము వచ్చేసి 200 to 300 kg తీసుకుంటాం ఆన్ అన్ యావరేజ్. మేము వచ్చేసి ఓవరాల్ మాకు అన్ని బాక్సెస్ కలిపే మేము ఆన్ అన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఒక బాక్స్ నుంచి 5 kgs రావచ్చు, ఒక బాక్స్ నుంచి కేజీ రావచ్చు. సో మేము ఓవరాల్గా ప్రొడక్షన్ అన్నట్టుగానే లెక్కేసుకుంటాము. ఖర్చు వచ్చేసి మనకి జనరల్గా మన దాంట్లో హనీ కాస్టింగ్ ఎక్కువ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే మనకి డీసీఎం ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, వాటి వల్లనే మనకి హనీ ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. హనీ వచ్చేసి మనకి ఎక్కువ దిగుబడి వచ్చేసి సన్ఫ్లవర్ నుంచి వస్తుంది. జనరల్గా చెప్పాలంటే పువ్వు ఆకారం పెద్దది అండ్ దానికి నుంచి వచ్చే హనీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే ఒక ఫీల్డ్ని తీసుకునే ముందు ఆ ఫార్మర్తో మాట్లాడి ఆర్గానిక్గా చేస్తున్నారా, న్యాచురల్గా చేస్తున్నారా, ఆర్ ఎల్స్ మామూలుగా పెస్ట్ కొట్టి చేస్తున్నారా అనేది మేము ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకుంటాం. సార్ట్అవుట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. యాక్చువల్గా తేనెటీగ లేకపోతే పాలినేషన్ అనేది జరగదు. సో హనీ బీస్ ఎపికల్చర్ వల్ల మా తేనె ఉత్పత్తిదారుల కన్నా రైతులకే ఇంకెక్కువ మేలు. ఇప్పుడు ఫార్మింగ్ వచ్చేసి తెలంగాణలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎపికల్చర్ యూనిట్ మాది. మాకైతే బాగానే ఉండింది. మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జనరల్గా లేబర్. తేనెటీగలంటే ఎవరు ముందుకు రారు వర్క్ చేయడానికి. అదొక ప్రాబ్లం ఒకటి మాకుండింది. మాకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము ఓవర్‌కమ్ అవ్వడానికి నేను, మా ఫ్రెండ్స్ అండ్ కొంతమందికి ట్రైనింగ్స్ ఇచ్చాము. సో నాకు వాళ్ళే హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే
ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఏపీలో ఒక యూనిట్ ప్లేస్ చేసుకున్నాం మేము, అక్కడ నుంచి లేబర్స్ని తీసుకొచ్చుకోవడానికి. భూమి లేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధినిస్తున్న ఈ పరిశ్రమలో లాభాలకు కొదువలేదు. సంవత్సరం పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. తేనె ఉత్పత్తి ద్వారా నెలకు 50,000 నుండి ₹1,00,000 నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కాకపోతే తేనెటీగల పట్ల అవగాహన ఉండి ఏ సీజన్లో ఏ పంటలు పండుతాయి, ఎక్కడైతే అధికంగా మకరందం దొరుకుతుందో అక్కడికి రవాణా చేస్తుంటే అధిక తేనె దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలు అనేవారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగు పథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించామనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందామనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజుపేట గ్రామానికి చెందిన రైతు కండాపు ప్రసాదరావు. తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. రైతులు విచక్షణారహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగుమందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగుమందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో రైతులు కూడా ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగులు వాడడానికి ఇష్టపడేవారు కాదు. కానీ బలవంతంగా దిగుబడులు పెంచాలనే దృక్పథంతో అప్పుడే యూరియాని, పురుగు మందుని కూడా వాడకం చేశారు. వాడడం వల్ల భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. మరి ఈనాడు భూసారాన్ని పెంచి మళ్ళా ఆరోగ్యకరమైన పంట పండించాలని ఈ 2 హర్టికల్చర్ తాలూకా కాన్సెప్ట్. ఈ సేంద్రియ విధానం వాడకం వల్ల ఏంటంటే పశువులు తాలూకా పేడ, దాని తర్వాత గత్తం, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ఎంతో నీట్గా ఉంటుంది. అది ఏం అక్కర్లేదు, మనం ఒక 1/4 కేజీ కానీ మొక్క దగ్గర కానీ వేస్తే అది ఆరోగ్యంగా పండుతుంది. రెండోది ఏంటంటే ఈనాడు మనం ఈ పురుగు మందులు వాడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ చేయాలని వచ్చాయి. సమగ్ర వ్యవసాయం చేపట్టాలంటే ఇప్పుడు మనం భూమిని సారవంతం చేయాలి. సారవంతం చేయాలంటే ముఖ్యంగా మనం పచ్చిరొట్ట ఎరువులు వేయాలి. ప్రభుత్వం మన సబ్సిడీ మీద పచ్చిరొట్ట ఎరువులు జీలుగా, దాని తర్వాత పిల్లి పెసర, ఈ 3 రకాల విత్తనాలు కూడా మనకు సబ్సిడీ మీద సరఫరా చేసి అవి 40 రోజులు పెరిగిన తర్వాత పూర్తి ఖరీదు దున్నుకుంటే అందులోన ఈ సేంద్రియ ఎరువు తయారయ్యి భూమి సారవంతంగా అవ్వడం వల్ల ఈ ఎరువుల వేత కూడా రసాయనిక ఎరువులు, రసాయన పురుగుల వేడ కూడా తగ్గిపోతుంది. ఈ పీకపూరు నిర్మూలించాలంటే ఫెరమోన్ ట్రాప్స్, దాన్నే లింగాకర్ష బుట్టలు అంటారు. ఈ లింగాకర్ష బుట్టలు ఎకరాకి 5 కానీ పెట్టి దాంట్లోన ఒక లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ ఆడవాసన వేసే లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగుల ఆ వాసనకి ఆకర్షించబడిపోయి అందులో పడిపోతాయి. అందులో పడిపోవడం వల్ల ఏంటవుతుందంటే మరి సంతానం తగ్గిపోయి దీనివల్ల కూడా నివారణ అవుతుంది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే మనం పొలాల్లో టీ ఆకారం గల కొయ్యలు పాతాల పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఆ పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అందులో పక్షులు వాలి ఆ పురుగులు తినేసి ఇటువంటి దోమని ఇటువంటి వల్ల తినడం వల్ల కూడా కొంత నిర్మూలన అవుతుంది. మూడోది ఏంటంటే రాత్రిపూట మనం ఈ పొలాల గట్ల మీద మంటలు వేయాలి. ఆ మంటల ద్వారా ఈ పురుగులు ఆకర్షించబడి అందులో చనిపోతాయి. ప్రసాదరావు తన పంటలకు స్థానికంగా దొరికే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు అందిస్తున్నారు.
చీడపీడల నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యంగా పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. రైతు ప్రసాదరావు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇవి తిని తాను ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వినియోగదారులను సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల మరి ఈనాడు జీరో బడ్జెట్ అనే ఒక వ్యవసాయం కూడా మా ప్రవేశపెట్టారు. ఈ జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయము. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం ఏంటంటే రసాయనిక ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా మనం తయారు చేయడం. అందులో భాగంగా నియమాస్త్రము, బ్రహ్మాస్త్రము, దాని తర్వాత వెల్లుల్లి కషాయము, పొగాకు కషాయము, మిరపల కషాయము, దాని తర్వాత పులిసిన మజ్జిగ. ఈ పులిసిన మజ్జిగ కూడా మనం మొక్కల మీద కానీ స్ప్రే చేసామంటే అది కూడా ఒక మందులా తయారైపోయే తావు. వీలైనంత వరకు మనం లేత దశలోనే మన వేప నూనె చాలా ముఖ్యం. ఈ వేప నూనె కానీ మనం ఏ పొలాల్లో కానీ కాయగూరల మీద కానీ వరి పంట మీద కానీ ప్రథమ దశలో కానీ ఆ గుడ్డు దశలో కానీ మనం చేస్తుంటే అది నిర్మూలించేస్తుంది. చాలామంది కాయగూరలకి పొలాల్లోనే చోట్లు లేవంటారు. మన పొలాలు గట్లు ఉన్నాయి. మన పొలాల గట్ల మీద కూడా మనం ఒక సేంద్రియ వేసుకొని అక్కడ ఒక బీర మొక్కలు, వంగ మొక్కలు, టమాటా మొక్కలు, బెండ మొక్కలు కానీ వేసుకుంటే మనకు 2 విధాల ఆదాయం వస్తుంది. అదేవిధంగా పొలాల గట్ల మీద కందిసేని ఇటువంటి విధానంగా మనం చేసుకొని ఈ అధిక పెట్టుబడి తగ్గించుకొని అధిక ఆదాయం తెచ్చుకునే విధంగా మనం చేసుకుంటే ఈనాడు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన పంట కూడా పండించుకోగలుగుతాం.